లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. అండ్ ఇక్కడ వికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ 180 పార్ స్కోర్ గా చెప్పుకోవచ్చు. అండ్ స్లోవర్ వన్స్ వేసే బౌలర్స్ కి ఇంకా స్పిన్నర్స్ కి ఈ వికెట్ పై హెల్ప్ దొరుకుతుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే అప్పుడు మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్లే ఆఫ్ రేస్ నుండి ఇప్పటికే ఎలిమినేట్ అయిన సన్ రైజర్స్ తమ ప్రైడ్ కోసం ఈ మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ లక్నోకి మాత్రం ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నప్పటికీ చాలా కష్టంగా కనిపిస్తున్నాయి. లక్నోకి ఉన్న 3 మ్యాచెస్ గెలిస్తే 16 పాయింట్స్ వస్తాయి. కానీ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉన్న టీమ్స్ ఘోరంగా ఓడిపోతేనే లక్నోకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ 3 మ్యాచెస్ లో లక్నో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇక లక్నో ఇంటికి వెళ్లాల్సిందే. అండ్ వీళ్ళిద్దరు ఈ సీజన్ లో ఆడిన మ్యాచ్ లో ఎల్ఎస్జీ ఎస్ఆర్హెచ్ పైన 5 వికెట్స్ తేడాతో గెలిచింది. ఎల్ఎస్జీ టీమ్ లో ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఇంజూర్డ్ అయ్యాడు కాబట్టి తనకు రిప్లేస్మెంట్ గా విల్ రోర్కి ని తీసుకొచ్చారు. విల్ రోర్కి ఫారెన్ ప్లేయర్ కాబట్టి ఈ సీజన్ లో పెద్దగా ఫామ్ లో లేని డేవిడ్ మిల్లర్ ప్లేస్ లో ప్లేయింగ్ లెవెల్ లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికీ ఆయుష్ బడోని మాత్రం చివరి దాకా ఉండి టీమ్ కి రెస్పెక్టబుల్ స్కోర్ ని తీసుకొస్తున్నాడు. అండ్ ఇక ఎస్ఆర్హెచ్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ లేవు కాబట్టి తమ బెంచ్ పై ఉన్న ప్లేయర్స్ కి ఛాన్సెస్ ఇస్తారో లేదో చూడాలి. అండ్ ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 5 మ్యాచెస్ జరిగాయి. అందులో 4 మ్యాచెస్ ఎల్ఎస్జీ గెలిస్తే కేవలం ఒకే మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. నాకు మాత్రం ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.